ఆ యోగి మహానుభావుడు, ఆ నరేంద్ర మోడీ అన్నవాడు కారణజన్ముడు. ఈ దేశం కోసం పుట్టాడు, అతను పుట్టాడు, చేస్తున్నాడు మహానుభావుడు. నరేంద్ర మోడీ అన్నవాడే కారణజన్ముడు, భగవంతుని యొక్క అవతారం. అతను పుట్టాడు ఈ దేశం కోసం. రాముణ్ణి ప్రతిష్ఠ చేయడానికి 11 రోజులు నిర్జల ఉపవాసం ఉన్నాడు మహానుభావుడు. అతనికి 70 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. ఎవడైనా ఉండగలడా? 70 ఏళ్ల వయస్సులో 11 రోజులు ఉపవాసం ఉండి 11 దివ్యక్షేత్రములు తిరిగి ఆ తమిళనాడులో 21 బావులలో స్నానం చేశాడు. చల్లనీళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు చేస్తాడండి, కార్పొరేటర్ చేయడు. హీటర్ వేసుకొని స్నానం చేస్తాడు గీజర్లో. కానీ 11 రోజుల పాటు ఆయన పొద్దున సాయంకాలము చల్లనీళ్ళ బావి నీళ్లు స్నానం చేశాడు. చేసి ఉపవాసము ఉండి 12వ రోజు రామప్రతిష్ఠ చేశాడు అయోధ్యలో. ఏం పుణ్యం అండి! ఈ దేశం ఎంత పుణ్యం చేసుకున్నది అట్లాంటి వాళ్ళని కలిగి ఉండడానికి. ఇక్కడ ఇక్కడ మహానుభావులు ఎంతమంది పుట్టారు. ఛత్రపతి శివాజీ పుట్టాడు ఈ దేశంలో, ఒక రామానంద తీర్థ పుట్టాడు, ఒక పివి నరసింహారావు పుట్టాడు ఈ గడ్డ మీద. ఇది గొప్ప దేశం. ఇది ఆదిశంకరులు వెలసారు ఈ నేల మీద. ఇది మన సనాతన ధర్మం. నేను ఇవాళ మనకు ఈ విశ్వావసునామ సంవత్సరం కాబట్టి సూర్యుడు అధిపతి ఈ సంవత్సరానికి. ప్రతివానిలో సూర్యతేజము వెలగాలి. చంద్రుడు మంత్రి, ప్రతివానికి చంద్రుడు మనఃకారకుడు. ప్రతివాని యొక్క మనస్సు, ప్రతి జీవి యొక్క మనస్సు. వస్త్రాలు ఇస్తాం. ఎందుకు ఇస్తారు? శాలువలు కప్పుతారు సభల్లో. ఎందుకు శాలువలు కప్పుతారంటే వస్త్రము అన్నది ఓషధీశుడు చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు, మనస్సుకు సంబంధించిన వాడు. ఓషధి అంటే పత్తి, దూది నుంచి వస్తుంది. చాలామంది ఇందాక మల్లేశం గారి గురించి చెప్తున్నారు, చాలా సంతోషించాను నేను. మల్లేశం మరి ఏమిటి అంటే మన దారము, పోగు, పడుగు, పేక అన్నారు. ఇటొక దారము ఇటొక దారము, ఏమి వైభవం అండి అది. ఆ వస్త్రాన్ని నేయటం అనేది ఏమి కళ అది, ఎంత అద్భుతమైన కళ. ఆ దారాలు దగ్గరికయ్యి ఈ వస్త్రం అయ్యి మనం కప్పుకుంటున్నాం. ఇది చంద్రుడి అనుగ్రహం. అందుకని వస్త్రం కప్పితే కప్పిన వాళ్లకు, కప్పించుకున్న వాళ్లకు మనస్సు చల్లగా ఉంటుందట. అందుకోసం వస్త్రానికి అంత ప్రాధాన్యము. మా శర్మగారు, దైవజ్ఞ శర్మగారు అడిగారు, ఏమన్నారంటే పద్మశాలీయుల్లో మంచి కవులు ఉన్నారా అని. అసలు కవులు ఉన్నదంతా పద్మశాలీయుల్లోనే. చాలామంది మహాకవులు ఉన్నారు. మాకన్నా పూర్వుడు డాక్టర్ సివి సుబ్బన్న అని ఉండేవాడు మహానుభావుడు. ఆయన అవధాని. ఆయన మాకందరికీ ముందటివాడు. ఆయన నా అవధానం మీద చాలా ప్రశంస ఆయనకి. అసలు అవధానం, ఆయన మంచి గ్రాంధిక భాష మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా. అవధానమన్న నాగఫణి శర్మ గారిదే అనేవాడు, అట్లా మాట్లాడేవాడు ఆయన. అంటే చాలా సుష్ఠు పాణినీయమైన సంస్కృత భాషను ఉపయోగించేవాడు పద్యంలో ఆయన. ఇవాళ కూడా పాణినీయమే. విశ్వావసు, విశ్వవసు కావాలి. విశ్వా ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రతి పదానికి కారణం ఉంటుంది. అదే భారత జాతి. ప్రతి మాట ఎందుకు పుట్టిందో కారణం ఉంటుంది. వాడెవడో డేవిడ్ అని పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నవరా అంటే వాడు ఏదో చాక్లెట్లు తిన్నాడు, బిస్కెట్లు ఇచ్చుకున్నాడు, కేకు కోసాడు, దండేశాడు, పెట్టుకున్నాడు. ఏం వాడికి అంటే ఎవరిని వెక్కిరించడం కాదు. ప్రపంచంలో పేరు ఎందుకు పెట్టుకుంటాడో వాడికి తెలియదు. ఈ దేశంలో తెలుసు. చూచే చోళ అశ్వని, లీలు లేలు భరణి, ఇలా ప్రతి దానికి ఉంటుంది. ఆ పేర్లు చూసి ఇదిగో ఈయన అశోక్ తేజ ఎందుకు పెట్టాడంటే వాళ్ళ నాన్నగారు శాస్త్రం చూసి స్వామి ఎలా పేరు పెట్టాలంటే అశోక్ తేజని చాలా గొప్పవాడు అవుతాడయా, నిన్ను మించి అవుతాడు అని వాళ్ళ నాన్నకు ఎవరో మహానుభావుడు చెప్పుకుంటాడు. అందుకని ఆయన వాళ్ళ నాన్నను మించిన కవి, పండితుడు, విద్వాంసుడు, జగద్గేయుడు అయ్యాడు. ఎలా అవుతాడు? ఓ శర్మ ఎందుకు పెట్టారయ్యా ఆయనకు? మాచవరం ఏదో చెంచు మారుతి అని పెట్టుకున్నాడు. ఆయన ఇంత పేరు పెట్టుకున్నాడు మన మా శర్మ గారు. ఆయన అందరికీ మా శర్మ, ఎవరు చూస్తే ఆయనకి మా శర్మ అనే పిలుస్తుంటారు అందరు ఆయన్ని. మా ఎందుకు వచ్చిందంటే దానికి ఏదో ఒక నక్షత్రము, అక్షరము, దై ఏదో ఒక అక్షరము. ఇట్లా మీరు ఏ పేరు చూడండి, పేరు పెట్టుకున్నారంటే అమృతాయమానమైన పేరు. అన్నప్రాశనం ఒక మంత్రం ఉంది. 16 సంస్కారాలు ఉన్నాయి ఈ దేశంలో పుట్టిన వాడికి. ప్రతివాడు సంస్కారం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఊరికనే వాడికి ఏదో కేక్ పెట్టి ఆ రోజు ఆ అన్నప్రాశన అంటే కాదు, మంత్రపూర్వకముగా, విధిపూర్వకముగా మొట్టమొదట బంగారు ఉంగరముతో తేనెలో అద్ది మేనమామ పిల్లవాడికి నోటికి తాకిస్తాడు. అది అన్నప్రాశన ముహూర్తము. అన్నప్రాశన, ప్రాశనం అంటే తినటము, ప్రకృష్టమైన అసనం, మొట్టమొదటిసారి తినటము. అలా పేరు పెట్టినా, అన్నము పెట్టినా,
వాడు వివాహము చేసుకున్నా, అంతకుముందు ఉపనయనము చేసుకున్నా, ఏది చేసినా ధార్మికమైన జీవనము. ఇది ఈ భారతదేశము. ఈ విశ్వావసు అటువంటి గొప్ప పేరు. ఎందుకంటే విశ్వస్య వసురాటోహో అన్నాడు. పాణిని సూత్రం చెప్పాడు. వసురాటోహో, వసు రాట్ అనే శబ్దములు రెండింటికి ముందు విశ్వ అనే శబ్దం వస్తే దీర్ఘస్యాత్ అన్నాడు. దీర్ఘం వస్తుంది, విశ్వవసు కావలసింది విశ్వావసు అవుతుంది అని పాణిని మహర్షి నిపాతము దీనికి సూత్రం చెప్పాడు. అందుకని విశ్వావసు. విశ్వామిత్రుడు ఎందుకయిందయ్యా? విశ్వమిత్రుడు కావాలి, విశ్వామిత్రుడు అయ్యాడు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్లా ప్రతి దానికి కారణం ఉంటుంది. శాఖ అంటే కొమ్మ, చెట్టు కొమ్మ శాఖ అన్నాడు. ఖే సేరతే ఇది శాఖ అన్నాడు సంస్కృతంలో. ఖే అంటే ఆకాశే సేరతే, అది ఆకాశంలో ఇలా విశ్రమిస్తుందట వెళ్ళి, దానికి అందుకని శాఖ కొమ్మ అన్నాడు. తెలుగులో కూడా చెప్పొచ్చు కొమ్మ అంటే. ఎందుకండి కొమ్మ అంటే? కొమ్మ అంటే తీసుకోరా అని పళ్ళిస్తుంది కాబట్టి కొమ్మ పేరు వచ్చింది అని చెప్పొచ్చు. ఏదో మన చమత్కారం. అంటే భాష ఇంత శుద్ధమైనది. ఇటువంటి భాషను, సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మనము ఈ విశ్వావసునామ సంవత్సరము నేను అందరికీ, ఈ తల్లికి యమునా పాఠకు, తర్వాత శిల్పికానా అమ్మ శిల్పిక, ఎంత మంచి పేరు తల్లి, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ కూడా ఇక్కడ చేరినటువంటి మహనీయులు, నేను అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు. ప్రతి కుటుంబానికి, కుటుంబము పరివారం అంటే భార్య, పిల్లలు, మీ బంధువర్గము అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు. ఎందుకంటే ఆరోగ్యకారకుడు, ఆయుఃకారకుడు సూర్యుడు. అటువంటి సూర్యుడు, చాలామంది చెప్తుంటారు నవగ్రహాలు లేవేం లేవండి అంటే, నీ తలకాయ, నువ్వు చదువుకుంటే కదా నవగ్రహాలు ఉన్నాయో లేదో తెలిసేది. నవగ్రహాలు ఎక్కడో ఆకాశంలో ఉంటే ఇక్కడ మనకేం సంబంధం అండి అంటాడు ఒక మేధావి. ఒరే, ఆకాశంలో ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో కదా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మధ్యాహ్నం 12 అయితే ఎండాకాలంలో మే నెలలో బయట ఎందుకు నిలబడలేవురా మరి నువ్వు? ఆయనకు నీకేం సంబంధం లేదు కదా. ఏమైంది, నిలబడు 2 గంటలు, పరిగెత్తిపోతావు కదా నీడలోకి. ఎందుకు నిలబడు అంటే ఏం సంబంధము అంటే సంబంధమే, ఎందుకు కాదు. పున్నమి వస్తే వెన్నెలకు హాయిగా బయట తిరుగుతావు, చీకట్లో తిరుగు. అమావాస్య నాడు ఎందుకు వెన్నెలకే తిరుగుతావు? ఎందుకు చంద్రుడికి నీకు సంబంధం లేదా? ఉందా? ప్రతి గ్రహముతో సంబంధం ఉంది. ఆ గ్రహమండలి యొక్క కదలికను బట్టి నీ జీవనములో అనేకమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఏమంటే అవి చాలా లోకంలోకి వెళ్ళిపోయి ప్రపంచంలో ఏమైపోయినాయంటే, వ్యక్తిగతంగా వాడు అట్లయిపోతాడు, వీడు ఇట్లయిపోతాడంటే దీనికోసం శాస్త్రం పుట్టలేదు. నీకెవడిచ్చాడు రా అధికారం? వాడు ఎట్లవుతాడు ఇట్లవుతాడు అనడానికి. ఏదైనా గొప్పవాడు కావడానికి నోరుంటే చెప్పు, లేకుంటే నోరు మూసుకో. వాడెట్లా వీడిట్లా అవుతాడనే అపశబ్దాలు మాట్లాడడానికి ఈ శాస్త్రము లేదు. ఈ శాస్త్రం ఉన్నది ఒక గొప్ప వాక్యం చెప్పడానికే, ఒక మంచి సమాజానికి బోధించడానికే. అటువంటి విశ్వావసునామ సంవత్సరము సర్వగ్రహమండలి చేత భగవానుడైనటువంటి సూర్యదేవుడు, చంద్రుడు మహామంత్రిగా ఉన్నటువంటి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. ఇక్కడ ఈ మాధ్యమము, ప్రసార మాధ్యమముల ద్వారా వినేటువంటి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. స్వస్తి ప్రజాభ్యః. తర్వాతి కార్యక్రమము నడిపించవలసినదిగా పాఠక్ గారిని, శిల్పికా గారిని నేను కోరుతూ జయోస్తు. తల్లి నేను ఒక మాట చెప్పి, నేనేం చదువుకున్నానో మా ఆవిడ కూడా అది చదివింది. నేను సాహిత్య శిరోమణి చదివాను, మా ఆవిడ కూడా సాహిత్య శిరోమణి చదివింది. అంటే సంస్కృతంలో ఒక డిగ్రీ అది ఆమె కూడా చదివింది. నా రచనలకన్నింటికీ మూల కారణము ఆమె. నా ప్రతి కవితకు ప్రథమ శ్రోత ఆమె. అంటే అమ్మవారిని చెప్పుకుంటాను, ముందు నేను ప్రథమ శ్రోతనని. నాకెక్కడి నుంచో, నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను అని చెప్పుకున్నాను. అలా నేను అర్ధనారీశ్వర తత్వం ఏమిటంటే, ఒక మాట చెప్పి మా ఆవిడ కూడా 2 మాటలు మాట్లాడాలి అన్నారు, మాట్లాడుతుంది. ప్రమథులందరూ పాడ ఫణిగణమ్ములు నాడ పార్వతీ ప్రముఖులు పరగసయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల డమరుకము జళిపించె ఢం ఢమ్మననిపించె ఐవున్నురుల్ రుక్కులంతటా వినిపించే. ఇలా రాసి ఒక పాదనాదమ్ము ధమ్మటంచు దొడంగే, ఒక పాదనాదమ్ము గలుగల్లుమని పొంగే. అది కాలభైరవుని అసుర మర్దన పాదము, అది పార్వతీరమణి మృదుల పేషల పదము. నా 14 ఏళ్ల వయస్సులో రాశాను ఇది.
నేను ఒక భాగం, చిన్న భాగం చెప్పాను. మా ఆవిడ రేణుక మాట్లాడుతుంది. రెండు మాటలు మాట్లాడు. నా ప్రతి అవధానంలోనూ మొదటి ప్రశ్న ఆమెదే ఉంటుంది. ఇన్ని అవధానాలు చేశాను నేను, ఎన్ని అవధానాలు చేసినా మొట్టమొదటి ప్రశ్న, మేము నిజంగా మాట్లాడుకోము. మామూలుగా ఆమె ఏమిస్తారు అని నేను కూడా ఊహించుకుంటూ ఉంటా. ఇచ్చినప్పుడు చాలా మంచి ప్రశ్న వేసిందే అనుకుంటూ ఉంటాను. అంటే దంపతులు కదా, ఏముంది ముందు రోజు మాట్లాడుకుంటే పొద్దున్నే సభలో ఆమె అడగొచ్చు, నేను చెప్పొచ్చు. అలా చెప్పేవాడిని అయితే 1000 మందికి ఎట్లా చెబుతాను, 2000 మందికి చెప్పాలి కదా నేను. ఒకటైతే ఆమె అడుగుతుంది, నాకు తెలిస్తే అది బలహీనత. అందువల్ల ఆమె ఏమడుగుతుందో నాతో సంప్రదించదు. ఆమె ఆలోచించుకుని ఇదైతే బాగుంటుంది అని ఆమె చాలా మంచి మంచి ప్రశ్నలు వేసింది అన్ని సభల్లోనూ. అలా మేము మాట్లాడుకోకుండా వేస్తుంది ఆమె ప్రశ్న. అంత మంచి ప్రశ్నలు. అంటే ఆమె ఏమో ఇవాళ సరే మీరే మాట్లాడండి అని అంటుంది. అందువల్ల ప్రముఖులందరూ పాడ ఫణిగణమ్ములు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల డమరుకము ఝళిపించె ఢంఢమ్మననిపించె అమర సంఘముతోడ అంతటా క్రిక్కిరిసే శివుడు నృత్తావసానే నటరాజరాజహ ననాదఢక్కాం నవపంచవారం 14 పర్యాయాలు ఢక్కను కదిలించాడు పరమేశ్వరుడు. పాణిని మహర్షి అక్కడ కూర్చున్నాడు, తపస్సు చేసి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఐ ఉన్ రుల్రుక్ ఏ ఓం అయ్యౌ హయవరట్ లంగ్ న్యమగణనం జపంజ్ గడదష్ జపగడదష్ ఖపచటతచటతౌ ఖపై శశసర్ హల్. ఇవి మాహేశ్వర సూత్రములు. ఇక్కడి నుంచి భాషలు పుట్టాయి. ఆ 14 శబ్దములలో నుంచి మీరు ప్రపంచంలో ఏ భాష తీసుకోండి, ఈ 14 శబ్దాలకు లోబడే ఉంటుంది. కాబట్టి ఐ ఉన్ రుక్కులంతటా వినిపించే జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ పార్వతీ ప్రణయాంకవాసీ జయహో ప్రథిత రక్తఛటా కేసీ జయహో కాల కాలవియాళమాల జయ కంకాళ పూర్ణిత భస్మహేళా జయహో 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 జయ జయ విజయహో అంచు ప్రమదావళుల్ అంచలంచలతోడ మించిపోయిరి జయ జయధ్వానాల జాడ. స్తోత్రపాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ. ఎంతసేపు మాటలేనేమయ్యా నీ ప్రజ్ఞ చూపించు అన్న ఆమె అమ్మవారు అనలేదు, అలా చూసిందట. చూపులో అర్థమైంది ఆయనకు. స్తోత్రపాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. నవ్వు ఆంతర్యమ్ము రవ్వలో పసిగట్టి మువ్వలం ఝళిపించే దివ్య రవళులడించే జగతి భారము మోయు స్తంభాల వలె నుండు కాళ్ళు కదలిన ఎంత కంపించ జగతి అక్షమాలా వళులు చక్షుశ్రవాళులు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయి తత్పతన భీతిచే ఉత్ప్లవించెను మూషిక ఎగిరిపడి కరిముఖుండు ఏకదంతుండయ్యే. పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆ దశల నాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో. ఆయన హిరణ్య బాహువు తెల్లగా ఉన్నాయి ఆయన చేతులు. ఇందాక అర్ధనారీశ్వరం వేసినప్పుడు కూడా నీలం అక్కరలేదు. నీలము కూడా ఒక వంటి తెలుపే, కానీ తెలుపే వేసుకోవాలి. ఎందుకంటే శివుడు తెల్లనివాడు, నారాయణుడు నల్లనివాడు. వాళ్ళిద్దరికీ ఒకరు పగరు ఒకరు రాత్రి, అది వాళ్ళ స్వరూపం. అందువల్ల పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో ఆ దశల ఆదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో ఊదుకొను నెన్నురము ఉండు ఉమ కాపురము ఉత్తముల గోపురము దేవా. కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాంచగలదే తనువు దేవా నిన్ను కాంచగలదే తనువు దేవా. ఇంకో అరగంట పాడడానికి ఉన్నది, కానీ ఇక్కడ మీకు నాకు విశ్రాంతి, తర్వాత కార్యక్రమం జరగాలి. కాబట్టి అటువంటి అర్ధనారీశ్వర తత్వము, అర్ధనారీశ్వరం అని పేరు పెట్టినందుకే ఈ తల్లిని నేను పరిపూర్ణంగా ఆమెను ఆమె కార్యవర్గ సభ్యులందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఈ పురస్కారము, ఈ మాట వినగానే నేను చాలా మహా విద్వాంసులు ఇచ్చిన బిరుదములు నాకు కనీసం ఇలా పక్కన ఖాళీ లేకుండా రాస్తే ఒక 4 పుటలు అవుతుంది. అలాంటి బిరుదులు ఉన్నాయి. కానీ ఈ బిరుదు మీద మోజుపడ్డా నేను. ఈ బాగుంది, ఈ అర్ధనారీశ్వరం అన్న పేరు, నేను మావిడ ఈ పురస్కారం అందుకుంటే బాగుంటుంది అని కొంచెం లాలసపడ్డాను నేను.
ఆ యమున గారు మాట్లాడగానే మా రాజీవ్ చెప్పారు, మామయ్య ఈమె చాలా ఉత్సాహవంతురాలు, ఆమె ఇలా మాట్లాడుతున్నారు, చాలా బాగా చేస్తోంది, మనం ఈ సభకి వెళ్ళాలి అంటే వెళదాం చెప్పే నాయన, వస్తాము. ఆమె వచ్చి కలవాలి అంటే ఆమె సైనికపురిలో ఉంటుందంటే నేను అన్నాను, అంత శ్రమెందుకు, ఆమెకు వీలైనప్పుడు మనం మా పీఠం పక్కనే ఇక్కడే ఎప్పుడైనా రావచ్చు ఆమె, అయితే మన కోసం ఇలా రావద్దు, ఇట్లా మనలాగా చాలామందిని పిలవాలి కదా, ఆమెకు చాలా పనులు ఉంటాయి, అవన్నీ చూసుకోమని ఆయన. సభలోనే మొదటిసారి ఆమెను చూస్తాను నేను, తల్లిని ఆశీర్వదిస్తాను అని చెప్పాను నేను. అలా ఆమెకు ఆశీర్వచనము, ఈ సభకు ఆశీర్వచనము. మీ అందరికీ జగన్మంగళ సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు. కాలపురుషుడైనటువంటి కోకిల కూతలన్ కురిసి, అట్లాంటి కోకిల స్వామి వసంతము వసంతవల్ లోకహితం చరంతః అన్నారు. వసంత మాసము సజ్జనుల వలె లోకానికి ఉపకారము చేస్తుంది అన్నారు. ఇటువంటి ఈ వసంత ఋతువు మీ అందరి జీవితములను చిగురింపజేయుగాక. జయోస్తు.